కాలజ్ఞాన గ్రంథములోని దశమాశ్వాసంలో బ్రహ్మంగారు తాము వీరభోగ వసంతరాయలిగా చేయబోయే కార్యక్రమాలను వివరించారు. స్వామివారి మాటలలోనే ఆ వాక్యాలను విని తరించండి. మేము వచ్చినది మొదలు కృతయుగ ధర్మాలు నడిపేము. కలియుగాంత్యమందు గాని కల్క్యావతారం లేదు. శృతి పురాణేతిహాసాలలో మా అవతార మహిమ, మా రాకడ పూర్వమైన మునులు ఆనతిచ్చినారు అని అంటిరాయన. శాంతి పర్వమందు కడపటి మా అవతార మహిమ వ్యాసులు చెప్పినారు. విద్యారణ్యులు మా అవతార మహిమ, మా రాకడ విజయలక్ష గ్రంథమందు సంకీర్తనలో మా అవతార మహిమ, మా రాకడలు నిర్ణయం చేసినారు. విజయనగరమందు శాసనాలు వ్రాసివేసినారు. శంకరాచార్యుల వారు సరస్వతీపీఠమైన శృంగేరి యందు శాసనాలు వేయించినారు. కృష్ణమాచార్యుల వారు తాము చేసిన చాతుర్లక్ష సంకీర్తనలోనూ మా అవతార మహిమ, మా రాకడలు నిర్ణయం చేసినారు. అతడే నేను. ఇదిగాక సర్వమైన మతస్థులలోనూ నిర్ణయము చేసినాము. ద్విపద కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఇలా వివరించారు. కాలజ్ఞానులరించు గతి కానలేక మూలంబు తెలియక మూర్ఖులై నరులు, గురుధర్మములు లేక కుటిల మానవులు తిరుగుచుందురు దివ్యదేశంబులన్నీ. చెడిపోవు వారల చేపట్టలేక గడచిపోవుదరనుకంపయులేక, మారి పంపున కొంతమంది మడియుదురు పాతిక పాలు భూప్రజ సత్యజనులు. నియతిజ్ఞులెల్లరూ నిలిచియుండెదరు, తామసం వెడలించి తగ దినకరుడు క్రమమున నుదయించుగతి. వీరభోజుడమిత తేజంబున నానందమునను ప్రమద తోడుత రాజ్యభారంబు భూని, కృతయుగ ధర్మాలు కీర్తింప కవులు శతదశ సంఖ్య వర్షాలు పాలించు.